అదృష్టమైశ్వర్యం. జూలై నెలలో 12 రాసుల వారికి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, ఇలా 12 రాసుల వారికి జూలై నెలలో ఏ పాపగ్రహ వీక్షణ చేత దోషాలు రాకుండా ఒక పరిహారం చెప్తున్నాను. ఏం చేయాలంటే జూలై 6, 7, 8, 9 ఈ 4 రోజుల్లో ఒక రోజు మీకు ఎప్పుడు 6వ తారీఖు కుదిరితే 6వ తారీఖు, 7 లేదా 8 లేదా 9 ఈ 4 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు కుదిరినటువంటి రోజు మీ ఇంట్లో కానీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ మీ పేరుతో, మీ భార్య పేరుతో, లేదా మీ భర్త పేరుతో, లేదా మీ పిల్లల పేరుతో రుద్రాభిషేకం చేసుకోవాలి. ఒకటి మీ ఇంట్లో చేయించండి, లేదా మీ దగ్గరలో సమీపంలో ఉన్న శివాలయంలో చేయించండి. ఎందుకంటే ఆషాఢ మాసంలో నేను చెప్పినటువంటి 4 రోజుల్లో ఉన్న నక్షత్రాలు విపరీతమైన బలాన్ని పొందుతాయి. అంటే ఆ రోజు అంటే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఆ 4 రోజుల్లో విపరీతమైనటువంటి దైవశక్తి యోగము ఉంటుంది. ఆ సమయంలో ఈశ్వరాభిషేకం జరిగితే గ్రహాలన్నీ కూడా ఒక పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయి. అందుకే నవగ్రహాలు ఏ దైవానికి అంటే ఏ దైవానికి దాన్ని ఏమంటారు బంధింపబడి, అంటే ఏ దైవం మాట వినలే, ఒక్క పరమేశ్వరుడికి ఆయన కవచంలాగా అలా ఉండిపోయాయంటే ఏంటనుకున్నారు దాని అర్థం? ఒక సేవకులు ఏ దైవానికి కూడా వాళ్ళు సేవకులు అవ్వలేదు, ఈశ్వరునికి అయ్యారు. తప్పకుండా ఈ పరిహారం నేను చెప్పిన 4 రోజుల్లో ఏ రోజు కుదిరితే ఆ రోజు మీ ఇంట్లో చేయించుకోండి, మీరు కూర్చొని చేయండి, లేదు మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చేయండి. ఒక్కసారి నేను చెప్పినట్టే, మామూలుగా మనం ప్రతి నెల గుడికి వెళ్తుంటాం, ప్రతి సోమవారం వెళ్తూ ఉంటాం, శివాలయానికి వెళ్తాం, అర్చన చేయిస్తాం, ఇవన్నీ ఓకే. కానీ నేను చెప్పిన 6, 7, 8, 9 తారీఖుల్లో మీరు చేశాక జూలై నెలంతా కూడా మీకు ఎలా ఉంటుందన్నది మీరు చూడండి. ఎన్ని పనులు అవుతాయో, ఎంత ధనలాభమో మీకు తెలుస్తుంది. 12 రాసుల వారు ఈ పరిహారం చేసుకుంటే చాలు. ఇక కార్యసిద్ధి మంత్రం